give any anti-diarrheal drugs like Lomotil, Jolene and aluminum hydroxide. దీనివల్ల కాంప్లికేషన్స్ ఏముంటే డయేరియా వల్ల అంటే హీ మే బీ హ్యావింగ్ డిహైడ్రేషన్, శరీరంలో వాటర్ పోతుంది, ఈవెన్ మాల్న్యూట్రిషన్, హీనపోషణ కావచ్చు. నెక్స్ట్ సమస్య కాన్స్టిపేషన్, మలబద్ధకం. అంటే ఏంటిది? డ్రై ఇన్ఫ్రీక్వెంట్ స్టూల్స్ పాస్డ్ విత్ డిఫికల్టీ. డ్రైగా ఉన్నటువంటి స్టూల్స్, మలము, పాస్డ్ విత్ డిఫికల్టీ, హార్డ్గా ఉండి డ్రైగా ఉండి, ఇన్ఫ్రీక్వెంట్ అంటే ఫ్రీక్వెంట్గా రాదన్నమాట, డైలీ రాదు, ఎప్పుడో ఒకసారి వస్తుంది, వారానికి ఒకసారి 2 సార్లు రావచ్చు. అట్లా వచ్చేటువంటి స్టూల్ని ఏమంటే మనం కాన్స్టిపేషన్ అంటాం. కారణాలు, కాజెస్ ఏముంటాయి? ఇన్యాక్టివిటీ, ఎప్పుడు పని చేయకుండా రెస్ట్లో ఉన్నాడు, అదో కారణం. ఇగ్నోర్డ్ అర్జ్, అంటే ఇక్కడ స్టూల్స్ పోవాలని ఒక అర్జింగ్ వచ్చినా కూడా దాన్ని పట్టుకోకుండా అట్లే ఉండిపోవడం బద్ధకం వల్ల. ఏదైనా మెడిసిన్ వల్ల కావచ్చు. ఏజ్ రిలేటెడ్ చేంజెస్, వయస్సు ఎక్కువైనప్పుడు కూడా మూమెంట్స్ లేక దీని వ్యవస్థలో కాన్స్టిపేషన్ రావచ్చు. చికిత్స ఏంది? గివ్ లాంగ్జేటివ్స్, ద డ్రగ్స్ విచ్ ఇంక్రీజ్ ది ఫ్లూయిడ్స్ అనమాట. ఇక్కడ ఈ వ్యవస్థలో ఫ్లూయిడ్స్లో ఎక్కువైనప్పుడు స్టూల్ ఈజీగా వచ్చేస్తుంది. ఇంకోటి సపోజిటరీస్, అంటే ఇక్కడ నేరుగా యానస్లోంచి ఒక మెడిసిన్ ఇచ్చేయడం. ఎగ్జాంపుల్ క్రెమలాక్స్ లాంటివి ఇచ్చేస్తే ఏమవుతుంది? స్టూల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఎనిమా ఇవ్వచ్చు, డైరెక్ట్గా మనము సోప్ వాటర్ ఇచ్చి ఎనిమా చేస్తాం. లేకపోతే స్టూల్ని సాఫ్ట్ చేసే మెడిసిన్స్ ఇవ్వచ్చు. ఎక్కువగా ఆహారంలో ఫ్లూయిడ్స్, ద్రవ పదార్థాలను ఎక్కువగా ఉంచాలన్నమాట. తర్వాత ఫైబర్ డైట్, ఫైబర్, పీచు పదార్థాలు ఉన్న ఆహారాన్ని ఎక్కువగా ఇవ్వాలన్నమాట. ఇవి డిసార్డర్స్ ఆఫ్ ది డైజెస్టివ్ సిస్టమ్. నెక్స్ట్ టాపిక్ కామన్ న్యూరోలాజికల్ డిసార్డర్స్. నాడీ వ్యవస్థలో ఉన్నటువంటి సాధారణ వ్యాధులు ఇవి. మోస్ట్ ఇంపార్టెంట్ నాకు ఫస్ట్లోనే ఉంటుంది ఏడి అంటాం, అల్జీమర్స్ డిసీజ్. ముఖ్యంగా ఇది ఓల్డ్ పీపుల్లో వస్తుందన్నమాట, మతిమరుపు ఎక్కువైపోయి. ఎపిలెప్సీ రావడము, ఫిట్స్ లాంటివి. మల్టిపుల్ స్క్లెరోసిస్, అంటే కదా మనకు సెరెబ్రమ్ స్ట్రోక్ రావడము. పార్కిన్సన్ డిసీజ్ అంటాం, అంటే వణుకుతూ ఉంటారు వాళ్ళు, అదో రోగము. మైగ్రేన్స్, ఒక సైడు ఉన్నటువంటి బొమ్మ నొప్పి లేదా పార్శ్వపు నొప్పి అంటాం, మైగ్రేన్. ఇవన్నీ కామన్గా ఉండే సిమ్టమ్స్ అన్నమాట. సో నాడీ వ్యవస్థలో ఉన్నటువంటి రోగాలకి కారణాలు ఏముంటాయి? ఫస్ట్ వన్, లైఫ్ స్టైల్, మన యొక్క జీవన శైలి కావచ్చు, ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, జెనెటిక్స్, జనపరంగా పేరెంట్స్ నుంచి మనకు అబ్బి ఉండవచ్చు, అది హీన పోషణ వల్ల కావచ్చు, లేకపోతే ఏదైనా గాయం కావడం, ముఖ్యంగా ఫిజికల్ ఇంజరీస్, ఏదైనా శరీరానికి భౌతిక గాయాలు కావడం కూడా ఒక కారణం. సిమ్టమ్స్, నాడీ వ్యవస్థలో సిమ్టమ్స్ ఏముంటాయి ముఖ్యంగా ఈ రోగాలకి? ఫస్ట్ వన్, డిప్రెషన్ ఉంటుంది, కృంగిపోవడం. మూడ్ స్వింగ్స్, అంటే ఎల్లప్పుడూ ఒకే మూడ్లో ఉండకుండా సడన్గా మూడ్స్ మారుతూ ఉంటాయి. పార్షియల్ ఆర్ కంప్లీట్ పరాలసిస్, పక్షవాతం అనేది సగము లేదా పూర్తిగా రావచ్చు. మజిల్ వీక్నెస్, కంట్రోల్ వీక్ అయిపోతుంటాయి. పార్షియల్ ఆర్ కంప్లీట్ లాస్ ఆఫ్ సెన్సేషన్, స్పర్శగానం పూర్తిగా లేదా సగమే కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. ఫిట్స్ రావచ్చు, కన్వర్జెన్స్. తర్వాత డిఫికల్టీ రీడింగ్ అండ్ రైటింగ్, చదవడంలో సేమ్ టైం రాయడంలో కూడా సమస్య ఉండవచ్చు అన్నమాట. ఇంకేముంటుంది? కాగ్నిటివ్ ఎబిలిటీస్ అనేవి పూర్ అంటే తక్కువ. కాగ్నిటివ్ ఎబిలిటీస్ అంటే ఏంది? ఒక దాని గురించి అవగాహన కలిగి ఉండటం, ఒక దాని గురించి అర్థం చేసుకోవడం అనేది వీళ్ళకి పూర్, చాలా హీనంగా ఉంటుంది. అంటే దే కెనాట్ జడ్జ్ ఎనీథింగ్ అరౌండ్ దెమ్సెల్వ్స్ అన్నమాట. అన్ఎక్స్ప్లెయిన్డ్ పెయిన్, అంటే ఎటువంటి రోగం లేదు, స్టిల్ పేషెంట్ ఈజ్ హ్యావింగ్ పెయిన్. తర్వాత డిక్రీజ్డ్ అలర్ట్నెస్, వాడు అలర్ట్గా ఉండకుండా ఎప్పుడు మత్తుగా ఉంటాడు, హీస్ నాట్ యాక్టివ్. తలనొప్పి రావడం ఓ లక్షణం కావచ్చు. బ్లడ్ విజన్, కంటి చూపు మసకగా మందగించి ఉండవచ్చు. ఫటిగ్, అలసిపోవడము.
నమ్నెస్ ఇన్ ద అప్పర్ అండ్ లోవర్ లిమ్స్, కాళ్ళు మరియు చేతులు రెండిట్లో ఏమవుతుంది, నమ్నెస్ తిమిరి రావచ్చు. స్లర్డ్ స్పీచ్, నత్తి మాట్లాడడం ఉండవచ్చు. ట్రెమర్స్ అంటే ఏంది, వణకడం కూడా ఉండవచ్చు అన్నమాట. ఇంకా డ్రగ్ అడిక్షన్, దేనికన్నా డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి ఉండవచ్చు, ఇంకో దాని మీద డిపెండ్ అయిపోయి ఉండవచ్చు, లేకపోతే దాని నుంచి విత్డ్రాయల్, డ్రగ్స్ నుంచి విత్డ్రాయల్ కావడం, ముఖ్యంగా ఆల్కహాల్ లాంటిది. మేనేజ్మెంట్ ఏం చేస్తాం పేషెంట్కు అంటే, ఐడెంటిఫై ట్రిగ్గర్స్. ట్రిగ్గర్ చేస్తే మీకు గన్లో ఉంటుంది. సో ట్రిగ్గర్స్ని ఐడెంటిఫై చేయడం అంటే వాడికి మానసిక సమస్యని గుర్తు తెచ్చేటువంటి విషయాలు ఏమున్నాయో వాటిని మనము గుర్తించాలి. రికగ్నైజ్ ఆరా ఫర్ సేఫ్టీ, అంటే మన పేషెంట్ యొక్క ఆరా ఎలా ఉంటుందో. డోంట్ స్టాప్ మెడికేషన్స్ అబ్రప్ట్లీ, ఏదో మెడిసిన్ వాడుతున్నాం అనుకోండి, అబ్రప్ట్లీ సడన్గా మొత్తం వాటిని మానేయడం చేయకూడదు. కన్సల్ట్ ద కౌన్సిలర్ ఫర్ అడ్జస్ట్మెంట్, వాళ్ళకి సంప్రదింపులు చేయించి కౌన్సిలర్తో బట్టి మనము వాళ్ళకి చేయించాలి. వాచ్ ఫర్ మెడికేషన్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్, మెడిసిన్స్ యొక్క మందులు ఏమి ఇస్తున్నారు పేషెంట్కి, వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకోండి ఏమున్నాయో. అవసరమైనప్పుడు యాంటీ వైరల్స్ లేదా యాంటీబయాటిక్స్ ఇవ్వాలన్నమాట.